నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. సో ద్వాదశ రాశిలో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. తప్పకుండా అమ్మా. మేషరాశి అనగానే మనకి ముఖ్యంగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మేషరాశిలోకి వస్తుంది. సాధారణంగా మేషరాశికి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం గురువు మనకి జూన్ 2వ తారీఖు నుంచి ఎలాగో మారుతున్నాడు. గురువు ఉచ్చ స్థానంలో కూడా వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అని ఉంటుంది. యోగకారకుడు అన్నా, లక్ ఫేవర్ చేసే గ్రహం అన్నా, అదృష్టకారకుడు అన్నా, ఈ మూడు ఒకటే అండి. సో అదృష్టం అనేది మనకి బాగుంది అనుకోండి, మనం 50% కష్టపడినా అదృష్టం అనేది దాంతో వెళ్ళిపోవచ్చు. అలాగే దైవబలం బాగున్నా కూడా మనం 50%తో మిగతాది వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఈ మేషరాశికి అదృష్టం ఏంటంటే మేషరాశికి కానీ మేషలగ్నం కానీ అదృష్టకారకుడు కానీ, లక్ ఫేవర్ చేసే గ్రహం కానీ, లేదంటే యోగకారకుడు కానీ, మూడు కూడా గురువే అయ్యాడు. అలాంటి గురువు మళ్ళీ దైవబలానికి కానీ దైవానుగ్రహానికి కానీ ఏ జాతకంలో చూసినా కూడా గురువు అనే చెప్పాలి. సో అలాంటి గురువు వచ్చేసి మనకి ఉచ్చ స్థానంలో, చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి సాధారణంగా అంటే ఈ సంవత్సరం మొత్తం అంటే నెక్స్ట్ జూన్ దాకా కూడా వీళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది, దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది, అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది, లక్ కూడా 100% ఉంటుంది అన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటి, ఇంకా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోద్ది. ఈ దైవబలం లేకే, దైవానుగ్రహం లేకే చాలామంది పైకి వెళ్తుంటారు, కింద పడిపోతుంటారు. ఈ అదృష్టం అనే పాయింట్ లేకే చాలామంది 50%, 70%, 90% దాకా రీచ్ అవుతారు, కానీ పడిపోతుంటారు. ఎందుకు అదృష్టం ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నీట్ ఎగ్జామ్ రాసాం. ఆ నీట్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి. సో ఈ ఏడాదికి గురుబలం బాగుందనుకోండి, ఈ ఏడాది ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి అన్నమాట. గురుబలం లేదనుకోండి, అంత టాలెంటెడ్ వాడైనా సరే కొంచెం తక్కువగా వస్తాయి. సో ఒక్క 10 మార్కులు, 5 మార్కులు, 2 మార్కుల తేడాలో కూడా చాలా ర్యాంకులు మీరు కిందకి వెళ్ళిపోతారు. అంటే మనకి మంచి కాలేజ్లో సీట్ రావచ్చు, కానీ బెస్ట్ కాలేజ్లో రావడం వేరు. సో అందుగురించి అంటే అంత అదృష్టమైన దైవబలం అంత ఇంపార్టెంట్. సో మేషరాశికి అదృష్టం ఏంటంటే ఈ మెయిన్గా ఈ గురుబలం బాగుండడం వల్ల ఈ సంవత్సర కాలం అంతా బాగుంటుంది. సో మెయిన్గా ఈ జూన్ 2వ తారీఖు నుంచే గురువు ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. సో ఎవరికైనా బాగుంటుంది, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అందరికి కూడా, ఈ యూట్యూబ్ రంగం, మీడియా రంగం, పత్రికా రంగం, సినిమా రంగం, విద్యారంగం, అంటే మెయిన్ విద్య బోధించే వాళ్ళు కానీ, టీచర్లు కానీ, వాళ్ళందరూ కూడా. ఎందుకంటే గురువు ఏంటంటే విద్యాకారకుడు అండి, జ్ఞానకారకుడు కూడా అన్నమాట. సో ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ, వేద పండితులు కానీ, మాలాంటి జ్యోతిష్కులు కానీ, లేకపోతే ముహూర్తం పెట్టేవాళ్ళు కానీ, అలాగే టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఎవరు ఏం బోధిస్తున్నా కూడా వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. ఓకే. సో ఆల్రౌండ్గా మేషరాశి వరకు అయితే అన్ని విధాలుగా, అన్ని సర్కిల్లో, అన్ని జానర్లో బాగుంటుంది. వీళ్ళు స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన జానర్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా ఒకసారి గుర్తు చేద్దాం. తప్పకుండా. అంటే పరిహారం గురించి అడుగుతారు. పరిహారానికి ముందు అసలు వీళ్ళు తీసుకోవాల్సిన, అంటే అన్ని బాగున్నాయి మీరు అన్నట్టుగా, ఇప్పుడు మనం బుద్ధి కూడా పెట్టాలి కదా. అదృష్టం బాగుందంట నేను ఏం చేయను, ఇంకా అదే వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు. సో స్పెసిఫిక్ గా ఇక్కడ స్పెసిఫిక్ గా వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఏలినాటి శని ఎఫెక్ట్ కూడా ఉంది. ఇన్నాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఏలినాటి శని స్టార్ట్ అయింది మేషరాశి వారు. సో మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయినా కూడా ఈ గురుబలం అనే లేని మూలాన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడండి, కుజుడికి శనికి అస్సలు పడదన్నమాట. సో అందు గురించి అంటే పైగా మేషరాశిలోనే శని నీచలో కూడా ఉంటాడు. సో మిగతా మొత్తం 12 రాశుల్లో ఉంటే అన్ని రాశుల్లో ఎక్కడున్నా కూడా నీచ కాదు, ఒక్క మేషరాశిలో మటుకు శని నీచలో ఉంటాడు. కాబట్టి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి. కాబట్టి అంటే వీళ్ళు వ్యయ స్థానంలో ఉంది. మెయిన్గా శని అనేవాడు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు చేయిస్తూ ఉంటాడు, నిద్ర తక్కువగా పడుతూ ఉంటుంది, చిన్న చిన్న అవమానాలు పడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ దేవుడి వల్ల ఈ గురు బలం అనేది కూడా మనకు పెరిగి గురువు ఉచ్చ స్థానంలోకి వచ్చి అదృష్టకారకుడు బాగుండడం వలని, దైవబలం కారకుడైన గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఇవన్నీ మెల్లిగా పక్కకి తప్పుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి మనం కొంచెం మౌనంగా ఉండడం కూడా ఉత్తమం, కొంచెం జాగ్రత్తగా ఉండడం, మౌనంగా ఉండడం. సో మెయిన్ ఏంటంటే షూరిటీస్ పెట్టకుండా ఉండడం బెస్ట్, స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా ఉంటే బెస్ట్, మధ్యవర్తిత్వం వహించకుండా ఉంటే బెస్ట్. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలండి. రైట్. సో మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీరికి? అంటే ప్రస్తుతం మనకి ఇన్నాళ్ళు గురుబలం లేదు కాబట్టి, మొన్నే ఏలినాటి శని వచ్చింది కాబట్టి ఇన్నాళ్ళు మేషరాశి వారికి ఏంటంటే మనం గురువు గురించి చెప్పుకునేవాళ్ళం. మొన్న లేటెస్ట్గా శని స్టార్ట్ అయింది కాబట్టి 7.5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి అని. ఇప్పుడు గురువు బాగానే ఉన్నాడు కాబట్టి చతుర్థ స్థానంలో, ఎందుకంటే చతుర్థ స్థానం అంటే గృహస్థానం అండి, గృహస్థానం, వాహన స్థానం రెండు కూడా అనమాట. సో అలాంటి గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం. సో మదర్కి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. విద్యార్థులు విద్యాస్థానం కాబట్టి విద్యార్థులు చాలా బాగుంటుంది.
గృహం ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా గృహం కొంటారు. ఓ స్థలం కానీ మేషరాశి వారికి 100%. గ్రహ బలం ఎందుకంటే చతుర్థ స్థానం అనేది గృహస్థానం. గృహ బలం అలాంటి కూడా. స్థానంలో గురువు ప్రవేశించాడు. సో సంవత్సర కాలం పాటు ఉంటాడు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా కొనేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఏదైనా ఒక స్థలం అమ్మాలనుకుంటున్నాడు ఇల్లు, ఇప్పుడు అమ్ముతేనే ఖచ్చితంగా మంచి రేటు వస్తుంది. మీరు అనుకున్న రేట్ వచ్చి మళ్ళీ ఇంకోటి కూడా కొనేందుకు అవకాశం ఉంది. మ్మ్. సో వీళ్ళకి పరిహారం మెయిన్ ఏంటంటే ఇంకా శని అనేది తీసుకోవాలి మనం. సో ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఇంకా మనకు ఒక 5.5 ఏళ్ల పాటు ఉంది మ్మ్. ఏళ్ళనాటి శని. మ్మ్. కాబట్టి ఇక ఫిక్స్డ్గా పెట్టేసుకోవడం. ఈ 5.5 ఏళ్ళు కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం. మ్మ్. అలాగే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం. మ్మ్. రక్తదానం చేయడంతో ఏంటంటే చాలా దోషాలు పోతాయి. మన అనారోగ్యం అలాంటిది ఏమన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. మ్మ్. అది కాకుండా వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. మ్మ్. ప్రతి బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ ఆయనకి చేయిస్తే మంచిది, మన పేరు గోత్రనామంతో. మ్మ్. అలాగే మనకి మెయిన్గా శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వడమాల సమర్పించడం కానీ, సింధూర పూజ చేయించడం కానీ, తమలపాకుల పూజలు చేయిస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఎస్, మొత్తం మీద మేషరాశి వారికి బాగుంది. బాగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది చాలా బాగుందని చెప్పుకోవాలండి. మరి ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. తప్పకుండా అండి. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మామూలుగా ఏంటంటే ఈ శని మెయిన్గా చాలా బాగున్నాడు లాభస్థానంలో. మ్మ్. అంటే వృషభ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన శని లాభంలో చాలా బాగున్నాడు. మ్మ్. సో రాహు కూడా మనకి ఏంటంటే దశమ స్థానంలో పర్వాలేదు. గ్రహాధిపతి ఎవరండి వీరికి? గ్రహాధిపతి వచ్చేసి శుక్రుడు అండి. మ్మ్. శుక్రుడు అనేవాడు ప్రతి 20 రోజులకి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. ఓకే. సో అతను పర్వాలేదు. మ్మ్. ఈ శుక్రుడు అనేవాడు నీచ స్థానంలో వచ్చినప్పుడే కొంచెం ఆ 20 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. మ్మ్. ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. మ్మ్. రాస్యాధిపతి అంటే రాస్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ మనం చూసినప్పుడు, ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటాం కాబట్టి రాస్యాధిపతి చూడాలి. రాస్యాధిపతి కనుక బాగుంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఆ నెల్లాళ్ళు, అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి కాబట్టి శుక్రుడు అయ్యాడు కాబట్టి ఆ శుక్రుడు బాగుంటే కనుక ఆ 20 రోజులు చాలా బాగా కష్టపడతాడని. ఓకే. మీ 11 రాసుల్లోనూ బాగానే పనిచేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. మ్మ్. ఒక్క నీచలో వచ్చినప్పుడు కూడా ఆగస్ట్, సెప్టెంబర్ అలాంటి టైంలో 20 రోజులు నీచలో వస్తాడు. మ్మ్. ఆ టైంలో తక్కువగా కష్టపడతాడు అనమాట. మ్మ్. ఇదే రూల్. మ్మ్. లగ్నాధిపతి అయినా అంతే. లగ్నాధిపతి అనేవాడు జాతకంలో ఎక్కడున్నాడో చూడాలి. మ్మ్. సో 6, 8, 12 స్థానాల్లో ఉన్నానుకోండి తక్కువ కష్టపడతాడని. మ్మ్. 6, 8, 12 కాకుండా ఇంక ఏ రాశిలో మన లగ్నం నుంచి లెక్క పెట్టినా కూడా ఆ హౌసెస్లో ఉంటే అతను బాగా కష్టపడతాడని రూల్. మ్మ్. అలాగే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన వాడు ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశికి శని అండి. సో వాడు 3, 6, 11 స్థానంలో ఉన్నానుకోండి ఎప్పటికైనా అదృష్టం, యోగం అన్నీ కూడా పడతాయి అన్నమాట. మ్మ్. ఇంక ఏ ప్లేసెస్లో ఉన్నా కూడా పట్టదు. మ్మ్. అలాగే దైవబలం సంబంధించిన గ్రహం అయిన గురువు ఉన్నాడు అనుకోండి, అతను 2, 5, 7, 9, 11 హౌసెస్లో ఉంటే కనుక ఆ ఏడాదంతా గురుబలం ఉన్నట్టు. మ్మ్. సో ఇలా 3 ఉంటాయి ఎవరికైనా సరే, హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం. మ్మ్. ఈ 3తోనే జాతకరీత్యా అయినా నడిచినా లేదంటే రాశిరీత్యా, గోచారీత్యా అయినా కూడా ఇలాగే చెప్పుకోవాలి. సో ఈ శుక్రుడు అనేవాడు ప్రతి 20 రోజులకు మారుతాడు కూడా పర్వాలేదు. శని మటుకు లాభస్థానంలో చాలా బాగున్నాడు. మ్మ్. కానీ ఈ తృతీయ స్థానంలో గురువు వచ్చాడు. మ్మ్. మొన్నదాకా జూన్ 1వ తారీఖు దాకా వృషభ రాశికి విపరీతమైన దైవబలం, దైవానుగ్రహం ఉండేది. ఇప్పుడు అది మారి తృతీయ స్థానంలోకి వచ్చాడు. మ్మ్. కానీ ఉచ్చ స్థానంలో ఉన్నాడు, నష్టమే లేదు. తృతీయ స్థానం అంటే ఏంటి? జనాల సహాయ సహకారాలు. అంటే తృతీయ స్థానం కానీ మనకన్నా చిన్నవాళ్ళు, అంటే తమ్ముడు కానీ చెల్లెలు కానీ వాళ్ళందరికీ చాలా బాగుంటుందని. అలాగే థర్డ్ హౌస్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్. మ్మ్. ఉదాహరణకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మెయిన్గా చాలా మెరుగుపడడం, ఆ ఫీల్డ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ కానివ్వండి, మ్మ్. సో లెక్చరర్లు కానీ, టీచర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్మ్. అలాగే మీ మీడియా రంగంలో కూడా మీరు చేసే యాంకరింగ్ కానివ్వండి, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు చూడండి వాళ్ళకి కానివ్వండి, మ్మ్. పాటలు పాడేవాళ్ళు ఉంటారు వాళ్ళకి కానివ్వండి, మళ్ళీ ఈ ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు కానీ, ఏదైనా సరే వాక్ రిలేటెడ్ ఏదైనా సరే వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎస్. మరి అదృష్టం ఎంతమందికి కలిసి రావడానికి అవకాశం ఉందండి వృషభ రాశి వారికి? అంటే వృషభ రాశి వారికి ఏంటంటే భాగ్య దశమాధిపతి అనేది శని అయ్యాడు. మ్మ్. శని రాజయోగ కారకుడు కూడా, మ్మ్. అదృష్ట కారకుడు కూడా, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా. మ్మ్. సో అలాంటి శని లాభస్థానంలో ఉన్నాడు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, శని కానీ, రాహు కానీ, కేతు కానీ 3, 6, 11 స్థానాల్లో ఉంటే కనుక విపరీతమైన రాజయోగాన్ని ఇస్తారన్నమాట గోచార రీత్యా. మ్మ్. సో ఇప్పుడు లాభస్థానంలో ఇంకా చాలా బాగున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మ్మ్. సో అన్ని విధాలా కూడా, అంటే ఒక్కసారి అదృష్టం అనేది పట్టిందనుకోండి మామూలుగా ఉండదు. గురు స్థానం కూడా కలిసి వస్తుంది. గురు స్థానం కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, అంటే 60-70% బాగున్నట్టు. మ్మ్. అదే 2, 5, 7, 9, 11 అనుకోండి 100కు 100 ఉన్నట్టు అన్నమాట. ఓ.
అందు గురించి అది ఇంకా ఇంపార్టెంట్. సో తృతీయం కాబట్టి 60-70% అయినా కూడా పర్లేదు, ఏదో ఒకటండి, హార్డ్ వర్క్ అయినా కలిసి రావాలి, మరి అదృష్టమైనా కలిసి రావాలి, దైవబలాన్ని కలిసి రావాలి. అందుకే గోచారీత్యా ఈ మూడింట్లో మెయిన్ హార్డ్ వర్క్ అనేది తీసేయండి, అదృష్టం కానీ దైవబలం కానీ ఉందా లేదా ఏడాది అనేది చెక్ చేయాలన్నమాట. అందుకే రాగానే మనకు పంచాంగం రాగానే చూసేది అదనమాట, ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాల కన్నా కూడా ఈ శని ఎక్కడ ఉన్నాడు, గురువు అని ఎక్కడ, ఈ 2 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఈ ఏడాది చూసుకుంటే అవి బాగున్నాయంటే ఇందులో ఒక్క గ్రహం బాగున్నా కూడా చాలా బాగున్నట్టు అన్నమాట. సో అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ మాసం, ఈ సంవత్సరం అంతా కూడా అనమాట. నెక్స్ట్ ఏడాది దాకా కూడా శని అక్కడే ఉంటాడు. సో ఏడాది అంతా కూడా వాళ్ళు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు వృషభ రాశికి. సూపర్. అయితే మరి ఉద్యోగస్తులకండి, అంటే కొత్తగా ఉద్యోగం చేరాలన్నా లేదంటే మార్పు రావాలన్నా, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళన్నా, ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఎంతవరకు బాగుంటుందంటారు? మెయిన్ ఏంటంటే శని కూడా వృత్తికారకుడు, వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు, ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగాన్ని అన్నిటి కూడా కారకుడు శనే. సో మామూలుగా అందుకే చూడండి, మేషం నుంచి స్టార్ట్ అయితే దశమ వచ్చేసి మకరం అయిందన్నమాట. మకరానికి అధిపతి శని. సో అందుకే శని అనేది వృత్తికారకుడు ఇచ్చారన్నమాట. 10th హౌస్ అంటేనే రాజ్యాధికారం, అది కాకుండా ప్రొఫెషన్ కారకుడు, ప్రొఫెషన్ హౌస్, ఇవన్నీ కూడా దశమ స్థానం నుంచే చూస్తారు. సో అలాంటి శని లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మంచి శాలరీ హైక్ కానీ ప్రమోషన్ రావడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. సో కెరియర్ పరంగా బాగుంది. ఫ్యామిలీ లైఫ్ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, పిల్లలు కావాలనుకుంటున్న, పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు గురుబలం అనేది జూన్ 1వ తారీఖు దాకా ఉందండి వృషభ రాశికి. ఇప్పుడు 3వ స్థానానికి వచ్చేప్పుడు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. సో బాగా కష్టపడితే కానీ వివాహానికి కానీ సంతానం కానీ అవకాశం తక్కువగా ఉంది, అంటే మీడియంగా ఉంది. ఏదైనా ప్రయత్న లోపం అండి. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సంతానం అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరికి గురుబలం ఉన్నా చాలు, పర్వాలేదు. కానీ ఇండివిజువల్ ఉన్నా అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా గురుబలం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి గురుబలం ఉంటేనే పెళ్ళి అవుతుంది. కానీ ఆడపిల్లల విషయంలో ఏంటంటే కన్యాదానం చేసే తల్లిదండ్రులు ఉంటారు కానీ వాళ్ళ గురుబలం ఉందనుకోండి, వాళ్ళు కన్యాదానం చేయగలరు కాబట్టి అవుతుంది. అలాగే ఆడపిల్లలకి ఏలినాటి శని నడుస్తుంది అనుకోండి, ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఈ 3 కూడా స్థానచలనాన్ని చేయిస్తాయి అనమాట. సో ఆడపిల్లలకి మెయిన్గా స్థానచలనం అంటే అత్తారింటికి వెళ్ళడం అనమాట మేజర్గా. అంటే సో కాబట్టి వాళ్ళకి పెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే మనకి మెయిన్గా ఈ గురువు రిలేటెడే చేయాలండి. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నాడు, కొంచెం 60% ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి మరియు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి ప్రతి గురువారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.